ఎప్పుడన్నా వచ్చారా? గుత్తి మామిడికాయ ఊరగాయ. దేవి వదినా, అమ్మా ఓ వదినా. దేవి దేవి అమ్మా దేవి, రే కృష్ణ. అన్న నానా మీ నాన్నే. నానా ఎప్పుడు వచ్చారు నానా? వాళ్ళు రాలా, నేనే తోలుకొచ్చా. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయమంటావు? అందుకే మన బుచ్చిరెడ్డికి ఫోన్ చేస్తే తీసుకొచ్చాడు. థ్యాంక్స్ రా బుచ్చి. పర్లే థ్యాంక్స్ రా. దేవికి ఏటైంది? దుప్పటి కప్పుకుని ఎంత పిలిచినా పలకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఛా, వెళ్ళిపోయిందా? మా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 నెలలు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వస్తే నాకు కూడా కోపం వస్తుంది. నన్ను పిలవండి. అల్లుడు గారు ఇప్పుడు చూడండి నా కోపాన్ని. ఛే, అబ్బో భలే కోపం వచ్చిందే. ఛే. అంతే అంతే, మొదటి అంతస్తే మెల్లగా రండి. ఏమైంది నీకు దేవి? ఏం చేశాను? మా నాన్న మీ అమ్మ నాన్న అందరూ వచ్చారు. కింద వాళ్ళు నిన్ను పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసావంట. వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. వెళ్ళి పడుకో, వాళ్ళకి ఏదో ఒకటి నా చెప్తాను. దేవి వాళ్ళు వచ్చారు. ఇదిగో అత్తమ్మ, ఇది పట్టుకో. అరే ఏమైంది? ఇది చాలా చిన్న విషయం. తప్పులు ఎవరైనా చేస్తారు. ఆ మాత్రం దానికి మొకమ్మని పెట్టుకుంటే ఎలా చెప్పండి? ఈ చిన్న పాపకి ఏం తెలుసు? ఈ చిన్న బుజ్జిగాడికి ఏం తెలుసు? ఈ నూడిల్స్ జుట్టానికి ఏం తెలుసు? నాకేం అర్థం కావట్లేదే. రావదినారా, ఇట్రా. సర్దుకోవాలి, మన్నించుకోవాలి ఒకరినొకరు. అదే సంసారం. ఎప్పుడొచ్చారు? సంసారం ఒక శతరంగం. రండి. ఏమైనా తిన్నారా లేదా? ఆహా. నీకోసం చూసి తెచ్చామమ్మా. ఆకలేసి తినేసాం. పర్వాలేదులేమ్మా. ఎల్లు, లేకపోతే కళ్ళు కాంపౌండ్ ఒకటి తీసుకెళ్ళ. నువ్వు తెలిసి చేసావో తెలియకుండా చేసావో నాకు తెలియదు, కానీ జీవితంలో మొదటిసారి ఒక మంచి పని చేసావురా. సారీ అన్న, తెలియకుండానే చేశాను. హలో సార్, డ్రైవర్ సార్, కింద వెయిట్ చేస్తున్నాను. హలో సార్. మేడం ఈరోజు రాదయ్యా. ఎందుకు సార్? మేడం ఒంట్లో బాగాలేదు, నాకు మనసు బాగాలేదు. అల్లుడు ఎవరా మేడం? నా పెట్టి మీద కిన్నెప్పుడు వచ్చాడు? ఆవిడ కుళ్ళు బాగలేకపోతే నీ మనసు ఎందుకు బాగలేదు? మీరు తాగేసి ఏదేదో వాగుతున్నారు. తప్పకోండి. పెళ్ళానికి అల్లుడికి తేడా ఎలాగా? నేను మందు మానేసి చాలా రోజులైందే. బొమ్మలు ఎంచో పని చూస్తావు నూడిల్స్. రే కృష్ణ, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళట్లేదు నాన్న. అయితే ఓకే, ఈ రోజు మనం సిద్ధివినాయక్ టెంపుల్, గేట్వే ఆఫ్ ఇండియా, అమితాబ్ బచ్చన్ ఇల్లు, షారుఖ్ ఖాన్ ఇల్లు అన్ని ఏయ్! ఇప్పుడు వెళ్ళనా నాన్న? స్నానం చేసిన తర్వాత వెళ్తానుగా. ఓకే, అయితే మేము వదిలితే వెళ్తాం. దేవి నేను లేకుండా ఇల్లు వదిలి ఎక్కడికి రాదు. రాదు నాన్న. ఓ, అంత క్లోజ్ అయిపోయావా? క్లోజ్ అయిపోయా. ఏంటి నాన్న ముందు నాటకాలా? నిజం చెప్పవే, నేను బాగా చూసుకుంటున్నాడా? సంతోషమేగా? అవునమ్మా, సంతోషమే. పార్కు, బీచు, సినిమా అని రోజు బయటికి తీసుకెళ్తారు. ఎక్కువ మాట్లాడరు కానీ మనసు చాలా మంచోరమ్మా. చాలా సంతోషం తల్లి, మంచి మాట చెప్పావు. సారీ, ఇంకెప్పుడు బ్రష్ చేసుకోను. సారీ. పొరపాటు నోట్లో బాగాలేదంటే అంబులెన్స్ వేసుకొచ్చేసాడేంటి? అన్నా ఎక్కడికన్నా? హీరో రాజకారణ్ వచ్చాడు రా. హీరో రాజకారణ్ వచ్చాడు. రాజకారణ్ కరణ్ 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 రాజకారణ్ 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 సార్ ప్లీజ్, సార్ 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 ప్లీజ్ రండి సార్. అదిగోండి సార్, మేడం హ్యాపీ సార్.
మేడం మీకు బాగానే ఉందిగా అవునండి రండి సార్. జరగండి మీరు ఎక్కడ ప్లీజ్ హలో, హలో మేడం ఎలా ఉన్నారు ఏం షాంపూ బాగున్నారు? ఒక నిమిషం సార్ మాట్లాడుతానంట ఫోన్ మేడంకి పడుకుంది. ఇప్పుడే బాగుందను షీకాయా బాగుంటే పడుకోరా? స్లీప్ పడుకోని పడుకోని ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? రేపు సార్తో ఫుల్ సీన్ 9 o'clock బండి వస్తుంది తీసుకొచ్చే ఇలా సిక్కిపోయేవేటి బుజ్జి? చిక్కుపోయానా జిమ్ముకు పోయి చాలా రోజులైంది వదిన పైగా హోటల్ తిండి అయ్యో, నువ్వు కూడా ఇక్కడికే వచ్చేయ్, మాతో పాటు నీకు వంట చేస్తాను. మా వదిన ఎంత మంచిదో. దేవి అన్నా మా వదిన బంగారం నువ్వు ఉన్నావే. చూ. ఇట్రా ఎక్కడికండి? రా చెప్తాను రా. ఓ నాయనో. ఒక చిన్న హెల్ప్. ఏంటి? రేపు పొద్దున్నే షూటింగ్కి రమ్మంటున్నారు. ఓ పక్క మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. 1 వీక్ ఉంటారంట. ఇలాంటి టైంలో షూటింగ్ అంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి చేయవా ప్లీజ్? అది నీ ప్రాబ్లం. రేపు షూటింగ్ క్యాన్సల్, సరేనా? అది కూడా నీకే ప్రాబ్లం. రేపు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వు ఇరుక్కుపోతావు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు తెయ్యవే కదా, ఏదైనా మాయ మంత్రం వచ్చేసి వాళ్ళకి నుంచి పంపించేయచ్చు కదా. అది నీ కాంట్రాక్ట్లో లేదు కదా. నువ్వు చచ్చిపోయావు కాబట్టి బతికిపోయావు, లేదంటే నేనే పీక నాకు చంపేసి ఉండేవాడిని. ఛే! ఏయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏదైనా చేయవా ప్లీజ్? హే, ఏం చేస్తున్నావు? ఓ వాట్ ఎ రొమాన్స్. చిచి ఎవడ్రా నువ్వు? ఏం చూస్తున్నావు? నేనా దుబాయ్. అబ్బే. అలాగే అల్లు దుకాణం బయట పెట్టారు వెళ్ళు. మనకు అసలు టైమే దొరకట్లేదండి. నాకైతే అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు. వదలండి. అబ్బా గుచ్చుకుంటుందండి ప్లీజు. ఏంటిది? వీళ్ళు వచ్చావా చూసావా పోయావా అని లేకుండా వారం రోజులు ఇక్కడే ఉంటే ఎలాగండి? కొత్తగా పెళ్ళైనోళ్ళు సంతోషంగా ఉండాలని బుద్ధుండద్దా వాళ్ళకి? సూపర్. దేవి ప్లీజ్ ప్లీజ్. వీళ్ళు ఎక్కడే ఉండని, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి అలా తిరిగేసి వద్దాం. రేపు 9 గంటలకల్లా రెడీగా ఉండు, మనం వెళ్ళిపోదాం. రేపెందుకు? ఇప్పుడే వెళ్ళిపోదాం. ఏ హలో, ముందు వాడు ఏం తింటాడో కనుక్కో. అలాగే అన్నా, ఎవరిని ఈ ఆల్ట్కి చపాతీలు చేయమంటారా? చెప్పండి. చెయ్యి.
ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారేటమ్మా ఓ 4 రోజులు ఉండొచ్చుగా. అలాగా ఏమన్నా రండి వెళ్దాం. ఇంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అయితే రేపు వెళ్దాం. అదే 6 గంటల తర్వాత వెళ్ళొచ్చు కదా అని. మా ఆయనకి ఇవ్వండి. ఏం లేదు అల్లుడు, ఇటు నుంచి ఇటే సీడీ వెళ్ళి దర్శనం చేసుకుని ఊరు చాలా వెళ్ళిపోతాం. అయ్యా. మీరు రండి ఊరికే పద పద. వెళ్ళొస్తామమ్మా. రావద్దు నా కింద వరకు డ్రాప్ దేవి మనం ఆ కిటికీలో నుంచి కూడా బాగా చెప్పొచ్చు. అల్లుడు అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా జాగ్రత్త. దేవి కృష్ణ, ఏదో హడావుడిలో నీకు ఇష్టం లేని పెళ్లి చేశానేమోనని మనసులో చాలా బాధగా ఉండిందిరా. అమ్మాయి నిజంగా మహాలక్ష్మిరా. ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకదని నాకు తెలుసు. చల్లగా ఉండండి. వస్తాను.